యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాప కింద నీరులా వెళ్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న తరుణంలోనే బీజేపీ అధిష్టానం కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఎంపీ క్యాండిడేట్లు ప్రకటించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమేర షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. సో మరీ ముఖ్యంగా బీజేపీ కొంతమంది పట్ల అసంతృప్తితో ఉంది అధినాయకత్వం అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 12 సీట్లు గెలవాలని బీజేపీ అధినాయకత్వం అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఫైనల్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక ఇదే తరుణంలో అన్ని సెగ్మెంట్లలో కూడా ఆ యొక్క నాయకులు ఎవరైతున్నారో ఆ యొక్క ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను ప్రచారంలో ఉన్న సమయంలోనే బీజేపీ అధినాయకత్వం ఒక షాక్ ఇచ్చింది వీళ్ళందరికీ కూడాను. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోనే 5 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతున్నాయో, ఒకటి పెద్దపల్లి, మహబూబాబాద్, నల్గొండ, హైదరాబాద్, అలాగే ఖమ్మం. ఈ యొక్క క్యాండిడేట్లను ఈ క్యాండిడేట్లో ఒకరు లేదా ఇద్దరిని మార్చే యోచనలో బీజేపీ అధినాయకత్వం కూడా ఉందని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్య నడుస్తూ ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే పెద్దపల్లి నుంచి దాదాపుగా గోమాస శ్రీనివాస్ను మార్చాలని చెప్పేసి బీజేపీ అధినాయకత్వం ముఖ్యంగా ఇక్కడ అనుకుంటుందన్నమాట. ఇక్కడ మనం కాంగ్రెస్లో చూసుకున్నట్లయితే గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు. బీజేపీ పేరున గోమాస శ్రీనివాస్ని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. సో ఇదే తరుణంలో కాంగ్రెస్ ఒకవైపు పెద్దపల్లి టికెట్లో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం, పెద్దపల్లి సీట్ని కైవసం చేసుకుంటామని చెప్పిన తరుణంలోనే ఇక బీజేపీకి సంబంధించి గోమాస శ్రీనివాస్ ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఆయన గతంలో కొంతమేర కాంప్రమైజ్ రాజకీయాలు చేశారు. ఎక్కువ కాలం ప్రజల్లో లేరు, ఎక్కువ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగలేదు, కొంతమేర కాంప్రమైజ్ రాజకీయాలు చేశారు కాబట్టి ఆయన గతంలో ఓడిపోయారనే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గోమాస శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడానికి మందకృష్ణ మాదిగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా బీజేపీకి సపోర్ట్ చేస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తాననుకున్న మందకృష్ణ మాదిగా ఒత్తిడితోనే ఈ యొక్క సీట్ను గోమాస శ్రీనివాస్కు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక ఇదే విషయంలో పెద్దపల్లి చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు చాలా ఎక్కువ మందిలో ఉన్నారు, కానీ వాళ్ళని కలుపుకొని లేదు, వన్ సైడ్గా వెళ్తున్నాడు గోమాస శ్రీనివాస్ అని చెప్పేసి మరొక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ గతంలో ఆ సెగ్మెంట్ నుంచే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన వెంకటేష్ నేత కూడాను బీజేపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పెద్దపల్లి టికెట్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా గడ్డం వంశీకి కేటాయించింది. సో ఇదే తరుణంలో వెంకటేష్ నేత బీజేపీకి సంబంధించి ఎంపీ టికెట్ ఇస్తే కనుక సో డెఫినెట్లీ బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అమిత్ షాని కూడా కలిసిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మరొక వ్యక్తి దాదాపుగా కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ అంటే బీజేపీకి సంబంధించి దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మిట్టపల్లి సురేందర్ ఆయన బీజేపీకి సంబంధించి కొంతమేర వర్క్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఒక చర్చ నడుస్తుంది. అంతర్గతంగా బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతున్నారో, సీనియర్ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను మిట్టపల్లి సురేందర్కు టికెట్ కేటాయించినా సరే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మిట్టపల్లి కుటుంబంలో కొంతమేర అన్ని కులాల వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ అన్ని కులాల వాళ్ళు కొంత సహకరించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి అక్కడ మున్నూరు కాపు కానీ, పెరిక కానీ వీళ్ళందరూ కూడాను, గౌడ కానీ ఈ సామాజిక వర్గాలన్నీ కూడాను మిట్టపల్లి సురేందర్కు కొంతమేర హెల్ప్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్న చర్చ అయితే నడుస్తుంది. మరి ముఖ్యంగా వెంకటేష్ నేత ఇప్పటికే అమిత్ షాని కలిసిన పరిస్థితి అయితే నెలకొంది. సో పెద్దపల్లి ఎట్టకేలకు వీటన్నిటిలో కూడా మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లి కానీ, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ వీటన్నిటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎట్టకేలకు పెద్దపల్లిని మారుస్తున్నట్లు కూడా ఫైనల్ చేసే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పేసి మనకంతున్న ప్రాథమిక సమాచారం. డెఫినెట్లీ పెద్దపల్లికి సంబంధించి ఈ ఎంపీ టికెట్ను వెంకటేష్ నేతకు కానీ లేదంటే అటు నుంచి మిట్టపల్లి సురేందర్ కానీ ఎవరో ఒకరు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. మరి ముఖ్యంగా వెంకటేష్ నేత అయితే బాగుంటుందని చెప్పేసి మరికొంతమంది అనుకుంటున్నా సరే కొన్ని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి హెల్ప్ చేస్తాయి కాబట్టి సో డెఫినెట్లీ మిట్టపల్లి సురేందర్ కూడా ఒక బలమైన నేత అని చెప్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ హైప్ చేసుకుంటున్నారు, కానీ హైదరాబాద్ విషయానికి వస్తే హైప్ మాత్రమే చేస్తున్నారు. పబ్లిక్లోకి అంత చురుగ్గా వెళ్ళిన పరిస్థితి లేదు, బీజేపీ వాయిస్ వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియా పరంగా బీజేపీ హైదరాబాద్ పరంగా చాలా ఫాస్ట్గా ఉంది, కానీ ప్రజల్లో లేదు అని చెప్పేసి బీజేపీ అధిష్టానానికి కొన్ని సంకేతాలు అందినాయి. సో దీని నిమిత్తమే ఈ 5 దాదాపుగా 4 ఖమ్మం మినహా మిగతా 4 కూడాను
బీఫామ్లు ఆపిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మాధవీలతకు కూడా బీజేపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు కూడాను తనకి ఒక బీఫామ్లు అయితే కేటాయించడం లేదు. సో ప్రస్తుతానికి వీళ్ళలో ఒకళ్ళు లేదా ఇద్దరిని మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా పెద్దపల్లికి సంబంధించి ఆల్మోస్ట్ గోమాస శ్రీనివాస్ను ఫైనల్గా మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం అయితే నెలకొంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కానీ మాధవీలత బీఫామ్ ఇవ్వకపోయినా ఒక పక్క నుంచి నేను 24 లేదా 25వ తారీఖులో నామినేషన్ అయితే పక్కాగా వేస్తానని చెప్పేసి ఆవిడ చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం మరి అసలు నిజంగా ఈ 5 స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయా, లేదంటే పెద్దపల్లిని ఆల్మోస్ట్ ఫైనల్ చేసి 1 సీటు లేదా 2 సీట్లు అన్నారు కాబట్టి పెద్దపల్లిని మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ని మార్చే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా గోమాస శ్రీనివాస్ని పక్కన పెట్టి దాదాపుగా వెంకటేష్ నేతకు లేదా మిట్టపల్లి సురేంద్రకు టికెట్లు కేటాయించే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొన్ని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ లేదంటే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ కలుపుకొని పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక మనం నల్గొండ చూసుకున్నట్లయితే అంటే అక్కడ నల్గొండలో గతంలో సంకినేని వెంకటేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారని బీజేపీ అభ్యర్థిగా. అలాగే దీనికి సంబంధించి దాదాపుగా ఈ నల్గొండకు సంబంధించి సైదిరెడ్డిని కూడా మార్తారా అనే ఆలోచన అయితే జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సైదిరెడ్డి కూడా కొంతమంది ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి బీజేపీ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళట్లేదు. ఆయన సొంత వర్గం ఏదైతే ఉందో, ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళని మాత్రమే కలుపుకొని వెళ్తున్నారని అక్కడ కొంతమేర రాజకీయ వర్గంలో ఒక చర్చ అయితే జరుగుతోంది. సో చూద్దాం నిజంగానే సంకినేని వెంకటేశ్వరరావు సైదిరెడ్డికి సహకరించారా నల్గొండ సీట్లు. ఎందుకంటే కొంతమేర నల్గొండ అనగానే నల్గొండ ఖమ్మం అనగానే బీజేపీకి కొంతమేర కాంగ్రెస్కి కొంతమేర చాలా స్ట్రాంగ్ ఉన్న జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఖమ్మం కొంతమేర ఆశించినంత ఇప్పుడు గెలిపోవడం పక్కన పెడితే ఆశించిన దానికన్నా ఓట్ షేరింగ్ పెరుగుతుంది అని చెప్పేసి బీజేపీ ఒక పక్క నుంచి భావిస్తూ ఉంది. మరోపక్క నల్గొండకు సంబంధించి కొంతమేర బీజేపీ అధిష్టానం అసంతృప్తిలోనే ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఇక మహబూబాబాద్కి సంబంధించి బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి. ఇక దీనికి సంబంధించి రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సీతారాం నాయక్ వీళ్ళందరూ కూడాను కొంతమేర అభ్యర్థులందరూ కూడాను ఎవరైతే ఈ 4 అభ్యర్థులు ఉన్నారో వీళ్ళంతా ప్రజల్లో కొంతమేర స్పీడ్గా లేరు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్పేసి కొత్త రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. సో చూద్దాం పెద్దపల్లికి సంబంధించి ఫైనల్ చేసిన ఇప్పటికీ మరి ఒకళ్ళు లేదా ఇద్దరిని మార్చే అవకాశం అయితే ఉంటుందా, లేదంటే మాధవీలతకు బీఫామ్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.